రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తర్వాత దీని ప్రాధాన్యం పెరిగింది. గత కొంతకాలంగా ఇక్కడ కూటమి దూకుడుగా ఉంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అభివృద్ధి సైతం పరుగులు పెడుతోంది. ఇంకోవైపు టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు. కూటమిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నా ఇక్కడ మాత్రం బలంగానే ఉంది. ఈ తరుణంలో ఇక్కడ వైసీపీ కార్యకలాపాలు తగ్గాయి. ఆ పార్టీ క్యాడర్లో నిరుత్సాహం అలుముకుంది. పవన్ పై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగ గీత ఇప్పుడు పెద్దగా యాక్టివ్గా లేరు. ఆ నియోజకవర్గంలో వైసీపీ గెలిచే ఛాన్స్ లేదని తెలిసి ఆమె పూర్తిగా సైడ్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి సైతం తాను అక్కడ పని చేయలేనని క్లియర్ కట్ గా చెప్పినట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను తీసుకొచ్చి పిఠాపురంలో పోటీ చేయించారు. మహిళా నేతకు కావడంతో గతంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఆమె వైపు మొగ్గు చూపారు. ఆపై ముద్రగడ పద్మనాభం సైతం వైసీపీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపథం చేశారు. దీంతో ఊరు హోరాహోరీగా ఉంటుందని అంతా భావించారు. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఏకంగా 70,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు పవన్. తర్వాత మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడి ప్రజలు పవన్ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారని కూడా తెలుస్తోంది. మరోవైపు వైసీపీ శ్రేణులకు ధైర్యం చెప్పే నేతలు లేకుండా పోయారు. రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడేందుకు అన్నట్టు ముద్రగడ పరిస్థితి ఉంది. వంగ గీత సైతం పార్టీ శ్రేణులకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు. స్థానికంగా కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట జగన్ వంగ గీతను పిలిచి మాట్లాడారట. పిఠాపురం నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని సూచించారట. అందుకు ఆమె అంగీకరించలేదట. పవన్ కళ్యాణ్ ఉండగా పిఠాపురంలో వైసీపీ గెలిచే పొజిషన్లో లేదని, అందుకే తాను నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్టును తీసుకోలేనని ఆమె తేల్చి చెప్పారట. టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గీత ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. అందుకే ఆమె విషయంలో పవన్ సైతం గౌరవంగానే మెలిగారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమెను జనసేనలో చేర్చుకుంటామని కూడా బాహాటంగానే చెప్పారు పవన్. అయితే ఇప్పుడు వంగ గీత వ్యవహార శైలి చూస్తుంటే ఆమె జనసేనకు దగ్గరవుతారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.